హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను రివాల్వర్ రీటా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పటికే లేట్ అయింది, సో ల్యాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో కర్మ అనేది ఒక బూమరాంగ్ అని చెప్తూ ప్రభాకర్ అనే అతన్ని చూపిస్తారు. ప్రభాకర్ తన ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించిన 2 కోట్లతో ఒక ల్యాండ్ కొంటాడు. కానీ ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ల్యాండ్ అమ్మిన వాడు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వేరే వాళ్ళ ల్యాండ్ని అమ్మేశాడు అని తెలుస్తుంది. అలా ప్రభాకర్కి డబ్బులు పోతాయి, ల్యాండ్ పోతుంది. ఒక మంచివాడు 30 సంవత్సరాల కష్టాన్ని ఒక చెడ్డవాడు ఒక్క రోజులో ఎత్తుకుని పోయాడు అనే బాధలో ప్రభాకర్ సూసైడ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో డ్రాకులా పాండ్యన్ అనే అతన్ని చూపిస్తారు. పాండిచేరిలో పెద్ద రౌడీ. తర్వాత పాండ్యన్ ప్లేస్లోకి అతని కొడుకు డ్రాకులా బాబీ వస్తాడు. ఆ రౌడీయిజంలో తండ్రిని మించిపోయి ఇంకా పెద్ద రౌడీ అయిపోతాడు. పాండిచేరిలో ఒక ల్యాండ్ గొడవలో ఆంధ్ర నుంచి వచ్చిన నరసింహారెడ్డికి డ్రాకులా పాండ్యన్కి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. తన తండ్రిని ఎదురించి మాట్లాడాడు అని బాబీ అతన్ని తల నరికి అతని తమ్ముడికి గిఫ్ట్గా పంపిస్తాడు. తన అన్న తలని చూసి రెడ్డి ఎప్పటికైనా పాండ్యన్ తలని నరికి ఇలాగే గిఫ్ట్గా పంపిస్తాను అని అంటాడు. అలా ప్రభాకర్ సూసైడ్ని, రెడ్డి వాళ్ళ అన్న మర్డర్ని బేస్ చేసుకుని కోయిన్సిడెన్స్గా కర్మ ఆడబోయే ఆటే ఈ రివాల్వర్ రీటా అని చూపిస్తారు. సీన్ కట్ చేస్తే రీటాని చూపిస్తారు. రీటా ఒక రెస్టారెంట్లో అలాగే బేకరీలో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. రీటా ఫ్యామిలీ విషయానికి వస్తే రీటా వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయినా కట్నం తీసుకుని రమ్మని పుట్టింటికి పంపించేసుంటాడు. అలా తను రీటా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అలాగే రీటా వాళ్ళ చెల్లి మెడిసిన్ చదువుతూ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఇంకా రీటా వాళ్ళ అక్క పాపది ఫస్ట్ బర్త్డే అని కేక్ తీసుకురమ్మని రీటా వాళ్ళ అమ్మ కాల్ చేసి చెప్తుంది. అలా రీటా తను వర్క్ చేసే బేకరీలో ఒక కేక్ని ఆర్డర్ పెడుతుంది. నెక్స్ట్ సీన్లో లల్లు అనే అతను పాండ్యన్కి కాల్ చేసి కొత్త అమ్మాయి వచ్చింది, మీకు వాట్సాప్ చేశాను చూసుకోండి అని అంటాడు. అలా పాండ్యన్ అమ్మాయి ఫోటో చూస్తున్నప్పుడు పాండ్యన్ రెండో భార్య కొడుకు చీత అక్కడికి వస్తాడు. ఇంకా పాండ్యన్ లల్లుతో ఎక్కడికి రావాలి అని అడిగితే లాస్ట్ టైం వచ్చిన హౌసే, చర్చ్ దగ్గర లెఫ్ట్కి వచ్చి రైట్లో 5th హౌస్ అని చెప్తాడు. నిజానికి పాండ్యన్కి అక్కడికి వచ్చేలా చేయడానికి మార్టిన్ అనే అతను తన మనుషులతో లల్లు చేత అలా ఫోన్ చేపిస్తాడు. మార్టిన్ వాళ్ళు కూడా రెడ్డి సెట్ చేసిన మనుషులు. ఇంకా మార్టిన్ వాళ్ళు పాండ్యన్ని చంపడానికి స్కెచ్ వేస్తూ ఉంటారు. ఇంకా పాండ్యన్ బాగా రెడీ అయ్యి బాబీ ఇంట్లో లేని టైం చూసుకొని లల్లు చెప్పిన చర్చ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మార్టిన్ మనిషి కుమార్ పాండ్యన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇంకా పాండ్యన్ కార్లో కూర్చుని స్మోక్లో ఏదో పౌడర్ కలుపుకొని అది పీలుస్తూ ఉంటాడు. మరోపక్క రీటా అప్పుడే ఇంటికి వెళ్తుంది. ఇంకా పాండ్యన్ బాగా స్మోక్ చేసి ఉంటాడు. ఆ మత్తులో తనకి ఉన్న 2 ఫోన్లలో ఒకటి పాకెట్లో పెట్టుకున్నప్పుడు రెండో ఫోన్ కార్లోనే పడిపోతుంది. అలా పాండ్యన్ లల్లు చెప్పిన లెఫ్ట్ సైడ్కి కాకుండా రైట్లో ఉన్న 5th హౌస్కి వెళ్తాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, రీటాదే. ఇంకా పాండ్యన్ని ఫాలో చేస్తున్న కుమార్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మార్టిన్కి కాల్లో చెప్తూ ఉంటాడు. ఇంకా పాండ్యన్ ఉండే మత్తులో రీటా ఇంటికి వెళ్తే రీటా పాండ్యన్ని చూసి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అరుస్తూ ఉంటుంది. పాండ్యన్ అప్పటికే చాలా మత్తులో ఉంటాడు. ఆ మత్తులో రీటాని లల్లు చెప్పిన అమ్మాయి అని అనుకొని రీటాతో మిస్బిహేవ్ చేస్తాడు. ఇంకా రీటా వాళ్ళ అమ్మ వచ్చి అరిచేసరికి పాండ్యన్ తన దగ్గర ఉన్న గన్ని బయటికి తీస్తాడు. ఇంకా రీటా ఆ గన్ని పాపర్తో కొట్టినప్పుడు రీటా వాళ్ళ అమ్మ పాండ్యన్ని తల మీద కొడుతుంది. ఆ టైంలో లల్లు పాండ్యన్కి కాల్ చేస్తే పాండ్యన్ ఫోన్ టేబుల్కి తగిలి ఆన్ అయిపోతుంది. ఇంకా రీటా వాళ్ళు మాట్లాడుకునేది మార్టిన్ వాళ్ళు వింటూ ఉంటారు. ఇంకా రీటా పాండ్యన్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాండ్యన్ చనిపోయి ఉంటాడు. రీటా ఇంకా వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఇంటికి రీటా వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు వస్తారు. రీటా వాళ్ళ అక్క పాండ్యన్ని చూసి ఇతని పేరు డ్రాకులా పాండ్యన్, ఇతను మన ఇంటికి ఎలా వచ్చాడు, ఇతను మన ఇంటికి వచ్చి చనిపోయాడు అని తెలిస్తే బాబీ మనల్ని వదిలిపెట్టడు, బాబీ డ్రాకులా పాండ్యన్ కొడుకు, చాలా పెద్ద రౌడీ, అసలు ఏం జరిగింది అని అడిగితే రీటా జరిగిందంతా చెప్తుంది. ఇంకా రీటా వాళ్ళ అమ్మ మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం పాండ్యాన్ని కొట్టాము అని పోలీస్కి చెప్తాం అని అంటుంది. అందుకు రీటా అలా కుదరదు అని చెప్తూ కామరాజు అనే పోలీసు తన రెస్టారెంట్లో ఫ్రీగా చికెన్ తిని డబ్బులు ఇవ్వకుండా గొడవ చేస్తాడు. ఆ గొడవని రీటా ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. దానివల్ల కామరాజుని 3 months సస్పెండ్ చేస్తారు. ఆ కోపంతో కామరాజు రీటా దగ్గరికి వచ్చి నా వీడియోని సోషల్ మీడియాలో పెట్టి 3 months సస్పెండ్ అయ్యేలా చేశావు కదా, ఏదో ఒకరోజు నువ్వు నాకు దొరుకుతావు, అప్పుడు నీ మీద రివెంజ్ నేను తీర్చుకుంటాను అని అంటాడు. అలా కామరాజ్ గురించి రీటా చెప్తూ మనకిప్పుడు పోలీస్ కరెక్ట్ కాదు కాబట్టి బాడీని ఫస్ట్ ఎక్కడైనా దాచేసి ముందు పాప బర్త్డేని చేయాలి అని అంటారు. అలా రీటా మాటలు విన్న మార్టిన్ తన మనుషులతో మాట్లాడుతూ వాళ్ళు ఎలాగో పోలీస్ని పిలవరు కాబట్టి బర్త్డే పార్టీ అయ్యాక బాడీని తీసుకొచ్చేద్దాం అని అనుకుంటారు. ఇంకా రీటా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలో ఉన్న టెన్షన్ని కవర్ చేస్తూ ఎలాగో బర్త్డే పార్టీని ఫినిష్ చేసేస్తారు. మరోపక్క మార్టిన్ తన మనుషుల్ని పక్కకి పంపించి రెడ్డికి కాల్ చేసి
పాండ్యాన్ని చంపేశాను అని అంటాడు. అందుకు రెడ్డి పాండ్యాన్ని చంపినందుకు 5 కోట్లు ఇస్తాను అని డీల్ మాట్లాడతాడు. ఇంకా రీటా వాళ్ళ అమ్మ తన హస్బెండ్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే మూవీ స్టార్టింగ్లో ప్రభాకర్ అనే అతన్ని చూపిస్తారు కదా, అతన్ని రీటా వాళ్ళ నాన్న. ఇంకా రీటా వాళ్ళ ఫ్యామిలీ పాండ్యన్ బాడీని ఏం చేయాలి అని అనుకుంటారు. అలా రీటా మాట్లాడుతూ మన స్ట్రీట్కి సీసీ కెమెరా 3 నెలల నుంచి వర్క్ చేయడం లేదు కాబట్టి పాండ్యన్ మన ఇంటికి వచ్చినట్టు ఎవరికీ తెలియదు. అలాగే తన ఫోన్ కూడా పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి సిగ్నల్స్ ట్రేస్ చేసిన ఏరియాని చూపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించదు. సో రేపు కట్నం కింద బావకి సెకండ్ హ్యాండ్లో ఒక కార్ కొందాము, ఎలాగో చెల్లికి నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ కార్లో వెళ్తూ బాడీని తీసుకెళ్ళి ఎవరూ రాని ప్లేస్లో డిస్పోజ్ చేసేద్దాం అని ప్లాన్ చేస్తారు. అలా రీటా ప్లాన్ని విన్న మార్టిన్ తన మనుషులతో మాట్లాడుతూ మనకి వాళ్ళ ప్లాన్తో అనవసరం, ఈ నైట్కి బాడీని తీసుకొచ్చేద్దాం అని అనుకుంటారు. అప్పుడే మార్టిన్కి లల్లు కాల్ చేసి నా వర్క్ అయిపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ నాకు ఇచ్చేయమని అడుగుతాడు. ఇంకా మార్టిన్ లల్లుని చంపాలి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడు దాసు మాట్లాడుతూ లల్లు మన మనిషే కదా, ఎందుకు చంపడం అని అడిగితే ఒకసారి నమ్మకం పోయాక నమ్మక ద్రోహం చేయడం తప్పు కాదు అని అంటాడు. మరోపక్క రీటా వాళ్ళు పాండ్యన్ బాడీని ఫ్రిడ్జ్లో దాచిపెట్టేస్తారు. ఇంకా మార్టిన్ దాసుతో లల్లుని చంపడానికి లల్లు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు దాసు మార్టిన్తో మాట్లాడుతూ నువ్వు రెడ్డితో కోట్లలో డీల్ మాట్లాడుకుని మాకు 10 లక్షలు సెట్ చేస్తావా, నువ్వే చెప్పావు ఒక మనిషి మీద నమ్మకం పోతే నమ్మక ద్రోహం చేయడం కరెక్టే అని దాసు మార్టిన్ని చంపేస్తాడు. ఇంకా దాసు రెడ్డికి కాల్ చేసి నేను మార్టిన్ మనిషిని, మీరు వెయిట్ చేస్తున్న పాండ్యన్ తల నా దగ్గర ఉంది, మీరు అరేంజ్ చేసిన 5 కోట్లు నాకు ఇవ్వండి, పాండ్యన్ బాడీని ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి అని తర్వాత చెప్తాను అని అంటాడు. లల్లు కూడా చంపేయాలి అని ప్లాన్ చేస్తూ లల్లుకి కాల్ చేస్తారు. కానీ అక్కడ జరిగిందంతా లల్లు దూరం నుంచి చూసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా లల్లు ఎంతసేపటికి రాకపోయేసరికి లల్లుకి ఏదో డౌట్ వచ్చినట్లుంది, అందుకే ఎస్కేప్ అయిపోయి ఉంటాడు అని అక్కడ నుంచి వచ్చేస్తారు. అలా దాసు వాళ్ళు వైన్ షాప్ దగ్గర ఆగి బాడీని ఇప్పుడు తీసుకొచ్చేద్దాం అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కామరాజు అటువైపు వెళ్తూ అనుమానాస్పదంగా ఉన్నారని దాసు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ బాబీ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఇంట్లో కనిపించడం లేదు అని అడిగితే లల్లు ఫోన్ చేస్తే అమ్మాయి కోసం వెళ్ళాడు అని చీతా చెప్తాడు. మరోపక్క రీటా ఒక అతని దగ్గర సెకండ్ హ్యాండ్లో ఒక కార్ కొనుక్కుంటుంది. ఆ కార్ కూడా డ్రాకులా పాండ్యందే. ఇంకా బాబీ ఇన్స్పెక్టర్ కామరాజ్కి కాల్ చేసి నాన్నని చంపడానికి ఎవడు స్కెచ్ వేశాడు, నాన్న 2 నెంబర్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఆ నెంబర్లు నీకు పంపిస్తాను, వాటిని ట్రేస్ చేయించు అని అంటాడు. ఇంకా బాబీ చీతా వాళ్ళతో మాట్లాడుతూ లల్లు కాల్ చేశాడు అంటే లల్లు ద్వారా నాన్నని చంపడానికి ప్లాన్ చేసుంటారు, లల్లు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని వెళ్తారు. మరోపక్క రీటా వాళ్ళు పాండ్యన్ బాడీని ట్రాలీలో ప్యాక్ చేసి కారు డిక్కీలో పెడుతుంది. ఇంకా దాసు వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళని కొట్టి స్టేషన్ నుంచి ఎస్కేప్ అవుతారు. అలా దాసు రెడ్డికి కాల్ చేసి పాండ్యన్ బాడీతో వస్తున్నాను, మనీ రెడీగా పెట్టుకోండి అని అంటాడు. అందుకు కుమార్ మాట్లాడుతూ మన దగ్గర బాడీ లేదు కదా, ఎందుకు అలా చెప్పావని అడిగితే రీటా వాళ్ళు ఇప్పటికే కారులో పాండ్యన్ బాడీని పెట్టుకొని స్టార్ట్ అయి ఉంటారు, మధ్యలో మనం వాళ్ళని ఆపేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు. మరోపక్క బాబీకి కామరాజ్ కాల్ చేసి మీ నాన్న ఫోన్ ఒకటి ఆన్ అయింది, దాని సిగ్నల్ ట్రేస్ అయింది అని చెప్తారు. అలా రీతాకి కారు అమ్మిన వాడిని బాబీ వాళ్ళు బాగా కొట్టి ఫోన్ ఎలా దొరికింది అని అడుగుతాడు. అందుకు మేము దొంగ కార్లని అమ్ముకుంటాము, అలా మీ నాన్న కారు చర్చి దగ్గర ఉంటే మేము కొట్టేశాము, అందులో ఫోన్ ఉంటే అది తీసుకొని కొత్త సిమ్ వేశాను అని అంటాడు. కారు ఎవరికి అమ్మావు అని అడిగితే రెస్టారెంట్లో వర్క్ చేసే రీటా అనే అమ్మాయికి అమ్మాను అని చెప్తాడు. ఇంకా కామరాజ్కి రీటా మీద రివెంజ్ తీర్చుకోవడానికి మంచి ఛాన్స్ దొరికింది అని బాబీతో మాట్లాడుతూ నువ్వు లల్లు గురించి చూసుకో, నేను రీటా సంగతి చూసుకుంటాను అని చెప్తాడు. అలా బాబీ లల్లు కోసం, కామరాజు రీటా కోసం, రెడ్డి పాండ్యన్ తల కోసం, దాసు ఇంకా పాండ్యన్ బాడీ కోసం అందరూ ఒకేసారి స్టార్ట్. రీటా ఫ్యామిలీ కారులో వెళ్తూ పెట్రోల్ బంక్ కి వెళ్తారు. అప్పుడే చీతా కారు రీతా కార్కి డాష్ ఇస్తుంది. ఇంకా రీటా వాళ్ళ అమ్మ చీతాతో గొడవ వేసుకుంటుంది. అప్పుడు రీటా వాళ్ళ అక్క వచ్చి చీటా పాండ్యన్ రెండో భార్య కొడుకు అని చెప్పేసరికి రీటా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా రీటా వాళ్ళు ఒక ప్లేస్కి వచ్చి పాండ్యన్ బాడీని డిస్పోజ్ చేయాలని డిక్కీ ఓపెన్ చేయడానికి చూస్తారు. కానీ చీతా కారు డాష్ ఇచ్చేసరికి డిక్కీ జామ్ అయిపోయి ఉంటుంది. ఇంకా రీటా వాళ్ళ చెల్లిని ఎగ్జామ్ దగ్గర డ్రాప్ చేసి మెకానిక్ షాప్కి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయించాలి అని అనుకుంటారు. మరోపక్క బాబీ లల్లు ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడ లల్లు లేకపోయేసరికి ఇంటి ఓనర్ని కనుక్కొని లల్లు గురించి అడుగుతాడు. లల్లుని వార్డు కౌన్సిలర్ పరిచయం చేశాడు అని చెప్తాడు. ఇంకా రీటా వాళ్ళ చెల్లిని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి మెకానిక్ షాప్కి వెళ్ళి డిక్కీని బాగు చేయించుకుంటారు. మరోపక్క బాబీ వార్డు కౌన్సిలర్తో మాట్లాడి లల్లుతో సోనియా అనే
అమ్మాయి ఉంటుంది అని తెలుసుకుంటాడు. చీతా కూడా ఆ అమ్మాయి కోసమే నాన్న వెళ్ళాడు అని చెప్తాడు. ఇంకా రీటా వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు రీటా వాళ్ళక్క భర్త వాళ్ళని కారులో చూసి అల్లుడికి కట్నం ఇవ్వాలని లేదు కానీ మీరు మాత్రం కొత్త కారులో తిరుగుతారా అని అంటాడు. అందుకు రీటా వాళ్ళక్క ఈ కార్ మీకోసమే కొన్నాము అని చెప్పి కార్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి రీటా వాళ్ళక్క భర్తని తాగుబోతు పిచ్చోడు అని తనని అక్కడ వదిలేసి వస్తారు. అలా రీటా వాళ్ళు వెళ్తున్నప్పుడు దాసు వాళ్ళు ఫాలో అయ్యి రీటా కార్ని ఓవర్టేక్ చేసి ఆపుతారు. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా కామరాజు ఆ 2 కార్ల మధ్యలోకి వచ్చి రీటా వాళ్ళని కార్ దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. అక్కడ రీటా వాళ్ళతో కామరాజు మాట్లాడుతూ మీరు దొంగిలించిన కారు డ్రాకులా పాండ్యంది, ఎక్కడ దొంగతనం చేశారు అని అడిగితే అందుకు రీటా మేము సెకండ్ హ్యాండ్లో ఈ కార్ కొన్నాము, నా దగ్గర ప్రూఫ్గా బిల్లు కూడా ఉంది అని అంటుంది. అందుకు కామరాజ్కి కోపం వచ్చి ప్రూఫ్లు కోర్టులో చూపించు అని ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయబోతాడు. ఇంకా రీటా కామరాజుని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు కామరాజు మిమ్మల్ని వదిలేయాలంటే నాకు 50 లక్షలు ఇవ్వాలి అని అడుగుతాడు. అంత అమౌంట్ మా దగ్గర లేదు అని రీటా అంటుంది. అందుకు కామరాజు నువ్వు మీ అక్క మీ చెల్లి ముగ్గురు కలిసి 2 నెలలు నేను చెప్పిన చోట వర్క్ చేయండి, అప్పుడు నేను అడిగిన డబ్బులు వస్తాయి అని చాలా అసహ్యంగా మాట్లాడతాడు. అందుకు రీటాకి కోపం వచ్చి కామరాజుని తిడుతుంది. ఇంకా కామరాజుకి కూడా కోపం వచ్చి స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులన్నీ వాళ్ళ మీద రాయమని చెప్తాడు. మరోపక్క దాసు వాళ్ళు పోలీస్ స్టేషన్ బయట నుంచి పాండ్యన్ బాడీని ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంకి దోమలు కొట్టే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇంకా ఇదే ఛాన్స్ అని రీటా ఆ దోమలు కొట్టే మెషిన్తో ఫుల్గా పొగ పెట్టేసి కీస్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇంకా బాబీ సోనియా ఫ్రెండ్ ద్వారా లల్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అతనితో ఫోన్లో మాట్లాడుతూ మా నాన్నకి ఏమైంది అని అడుగుతారు. అప్పుడు లల్లు మాట్లాడుతూ నా దగ్గరికి 4 రౌడీలు వచ్చి మీ నాన్నని ట్రాప్ చేయమని బెదిరించారు, అందుకే నేను ఫోన్ చేసి మీ నాన్నని రమ్మన్నాను, కానీ వచ్చిన అతను లెఫ్ట్కి తిరిగి 5th హౌస్కి రాకుండా రైట్కి తిరిగి 5th హౌస్కి వెళ్ళాడు, ఆ విషయం తెలుసుకుని రౌడీలు అక్కడికి వెళ్ళిపోయారు, నాకు అంతవరకే తెలుసు అని అంటాడు. వచ్చిన వాళ్ళు నీకు తెలుసా అని బాబీ అడిగితే వాళ్ళెవరో నాకు తెలియదు అంటాడు. ఇంకా బాబీ లల్లు చెప్పిన ఇంట్లో నాన్నకేదో జరిగింది, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అని అనుకుంటాడు. మరోపక్క రీటా తన కార్ తీసుకుని స్టేషన్ నుంచి ఎస్కేప్ అవుతుంటే దాసు కూడా రీటాని చేస్ చేసి ఫాలో అవుతూ ఉంటాడు. అలా ఒక చోట రీటా కార్ని ఓవర్టేక్ చేసి ఆపేసి రీటాతో మాట్లాడుతూ మీరు పాండ్యాన్ని ఎలా చంపారు, మీ ప్లాన్ ఏంటి అనేది నాకు పూర్తిగా తెలుసు, నేను మిమ్మల్ని ఏం చేయను, కానీ నాకు కావాల్సింది పాండ్యన్ బాడీ, ఆ బాడీ ఇచ్చేయండి చాలు అంటాడు. అందుకు రీటా వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి డిక్కీలో బాడీ ఉంది తీసుకోమని చెప్తారు. కానీ దాసు డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో ట్రాలీ ఉండదు. అది చూసి దాసు రీటా అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే పాండ్యన్ బాడీ లల్లు దగ్గర ఉంటుంది. నిజానికి దాసు మార్టిన్ని చంపాక లల్లుని చంపడం కోసం వెయిట్ చేస్తున్న టైంలో లల్లుకి మ్యాటర్ అర్థమయ్యి సోనియాతో మనం బెంగళూరు వెళ్ళిపోదాం అని అంటాడు. అందుకు సోనియా అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రోకర్గా ఉంటావా, ఇలా ఎంతకాలం ఉంటాము, పాండ్యన్ బాడీని మనం తీసుకొని రెడ్డితో డీల్ మాట్లాడుకుందాం, అప్పుడు 5 కోట్లు మనకే వస్తుంది, ఆ అమౌంట్తో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని అంటుంది. అలా రీటా వాళ్ళని లల్లు సోనియా ఫాలో అవుతూ మెంటల్ హాస్పిటల్ దగ్గర రీతా కార్లో పాండ్యన్ బాడీని తీసుకుంటారు. ఇంకా లల్లు రెడ్డికి కాల్ చేసి నువ్వు ఎదురు చూస్తున్న పాండ్యన్ బాడీ నా దగ్గర ఉంది, వెంటనే డబ్బు తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రమ్మని అంటాడు. అందుకు రెడ్డి దాసుకి ఫోన్ చేసి పాండ్యన్ బాడీ నీ దగ్గర ఉంది అని అన్నావు, అందుకే నైట్ నుంచి నీకోసం డబ్బులతో వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎవడో లల్లు అంట పాండ్యన్ బాడీ వాడి దగ్గర ఉంది అని అంటున్నాడు అని అంటాడు. అందుకు దాసు లల్లు దగ్గర పాండ్యన్ బాడీ ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగు అని చెప్తాడు. ఇంకా రెడ్డి లల్లుకి కాల్ చేసి పాండ్యన్ బాడీని ఫోటో తీసి వాట్సాప్ చేయమని చెప్తాడు. ఇంకా లల్లు కూడా ఫోటోని వాట్సాప్ చేసేసరికి రెడ్డి దాసుకి ఫోన్ చేసి పాండ్యన్ బాడీ లల్లు దగ్గరే ఉంది, నేను లల్లు చెప్పిన అడ్రస్కి వెళ్తున్నాను అని అంటాడు. ఇంకా దాసుకి కోపం వచ్చి రీటాని తన ఫ్రెండ్కి కాల్ చేసి రెడ్డి నెంబర్కి లల్లు ఫోన్ చేసి ఉంటాడు, ఆ నెంబర్ కనుక్కొని వాడి లొకేషన్ ఎక్కడో కనుక్కోమని చెప్పు, లేకపోతే పాండ్యాన్ని మీరు చంపిన దగ్గర నుంచి బాడీని డిస్పోజ్ చేసే ప్లాన్ దాకా నా ఫోన్లో రికార్డ్ అయిందంతా పోలీస్కి చెప్తాను అని బెదిరిస్తాడు. ఇంకా రీటా రెడ్డి నెంబర్ తీసుకొని దాని ద్వారా లల్లు అడ్రస్ని కనుక్కొని దాసుకి చెప్తుంది. కానీ దాసు మాత్రం రీటా ఫ్యామిలీని వాచ్ చేయమని కుమార్తో చెప్పి వాళ్ళని అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు. మరోపక్క బాబీ రీటా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తం సెర్చ్ చేస్తారు, కానీ అక్కడ వాళ్ళ నాన్నకి సంబంధించిన ప్రూఫ్ ఒక్కటి దొరకదు. ఇంకా రీటా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగితే రీటా చెల్లికి నీట్ ఎగ్జామ్ ఉంది అని తెలుసుకుంటారు. ఇంకా దాసు లల్లు ఉన్న లొకేషన్కి వెళ్తాడు. లల్లు దాసుని చూసి టెన్షన్లో బాబీ తనకి ఫోన్ చేశాడని చెప్తాడు. అందుకు దాసు మా గురించి నిజం చెప్పావా అని అడిగితే లేదు, మీరు నాకు తెలీదు అని చెప్పాను, కానీ పాండ్యన్ వెళ్ళిన ఇంటి గురించి చెప్పాను అని అంటాడు. ఇంకా దాసు సోనియాని లల్లుని చంపేసి పాండ్యన్ బాడీని తీసుకుంటాడు. అప్పుడే కుమార్ దాసుకి ఫోన్ చేసి బాడీని తీసుకున్నారా
తీసుకున్నారా అని అడుగుతాడు. తీసుకున్నామని దాసు చెప్పేసరికి ఇంకా రీటా ఫ్యామిలీని వదిలేద్దామా అని కుమార్ అంటాడు. అందుకు దాసు, లల్లు బాబీతో పాండ్యన్ రీటా ఇంటికి వెళ్ళిన విషయం చెప్పాడు. అయితే బాబీ రీటా ఇంటికి వెళ్ళుంటాడు. ఇప్పుడు రీటా వాళ్ళని వదిలేస్తే తర్వాతైనా వాళ్ళు మన గురించి బాబీతో చెప్పేస్తారు. కాబట్టి నేను వచ్చేదాకా వాళ్ళని అక్కడే ఉంచు అని అంటాడు. అలాగే దాసు రెడ్డికి కాల్ చేసి పాండ్యన్ బాడీ నా దగ్గరే ఉంది అని లల్లుని చంపేసిన వీడియోని దాసుకి వాట్సాప్ చేస్తాడు. ఇంకా దాసు రెడ్డిని తను చెప్పిన అడ్రస్కి రమ్మని అంటాడు. ఇంకా రెడ్డికి డౌట్ వచ్చి తన మనుషుల్ని రమ్మని ఫోన్ చేస్తాడు. ఇంకా దాసు రీటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీటా ఫ్యామిలీని తన మనిషితో చంపించాలి అని చూస్తాడు. అప్పుడే కుమార్ గన్తో అతన్ని షూట్ చేసేస్తాడు. కుమార్ తన మనిషిని షూట్ చేశాడు అని దాసు షాక్ అవుతాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ కుమార్ దాసుతో ఫోన్ మాట్లాడాక రీటా కుమార్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఇప్పుడు చంపేస్తారా? నేనంటే నీకు ఇష్టం కదా, మమ్మల్ని చంపొద్దు, నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను, మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాము. ఇప్పుడు దాసు పాండ్యన్ బాడీని తీసుకుని ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు అతన్ని చంపేసి పాండ్యన్ బాడీని దాసుకి ఇచ్చి ఆ 5 కోట్లు మనం తీసుకొని హ్యాపీగా ఉందాము అని మాట్లాడి ఉంటుంది. ఇంకా దాసుకి విషయం అర్థమయ్యి రీటాని నమ్మొద్దు, తనని షూట్ చేయమని చెప్తాడు. రీటా కూడా దాసుని నమ్మొద్దు, మన లైఫ్ కోసం తనని షూట్ చేయమని చెప్తుంది. ఇంకా కుమార్ కూడా దాసుని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడు రీటా కుమార్ తల మీద కొట్టి అతన్ని కట్టిపడేస్తుంది. తర్వాత రీటా కామరాజ్కి కాల్ చేసి మీరు నన్ను 50 లక్షలు అడిగారు, కానీ నేను చెప్పిన ప్లేస్కి మీరు వస్తే 5 కోట్లు ఇస్తాను అని డీల్ మాట్లాడుతుంది. ఇంకా కామరాజ్ కూడా రీటా చెప్పిన ప్లేస్కి వచ్చి దాసు పాండ్యన్ డెడ్ బాడీని చూసి ఏమైంది అని అడుగుతాడు. అందుకు రీటా పాండ్యన్ని చంపమని రెడ్డి అనే అతను దాసు వాళ్ళకి 5 కోట్లు డీల్ ఇచ్చారు. అలా పాండ్యన్ని చంపడానికి ప్లాన్ చేస్తే బై మిస్టేక్ పాండ్యన్ మా ఇంటికి వచ్చాడు. ఆ విషయం తెలుసుకొని దాసు గ్యాంగ్ మా ఇంటికి వచ్చి పాండ్యన్ని చంపేశారు. ఇంకా మమ్మల్ని కూడా బెదిరించి మా ద్వారా పాండ్యన్ బాడీని రెడ్డికి ఇప్పించాలి అని చూశారు. అప్పుడే మీరు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లారు. బాడీ డిక్కీలో ఉండేసరికి మేము టెన్షన్లో ఎస్కేప్ అయి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక దాసు గ్యాంగ్ రెడ్డి ఇచ్చే 5 కోట్ల కోసం కుమార్ దాసు వాళ్ళని చంపేశాడు. అలా మమ్మల్ని కూడా చంపబోతే అతన్ని కొట్టి కట్టేశాము. మీరు ఎలాగో మమ్మల్ని వదలరు, అందుకే మీకు ఫోన్ చేసి పాండ్యన్ బాడీ మీకు ఇచ్చేస్తే రెడ్డితో మీరు డీల్ మాట్లాడొచ్చు, అప్పుడు ఆ 5 కోట్లు మీకే వస్తాయి అని అంటుంది. ఇంకా కామరాజు రీటా దగ్గర రెడ్డి నెంబర్ తీసుకుని రెడ్డికి కాల్ చేసి మీరు ఎదురు చూస్తున్న పాండ్యన్ బాడీ నా దగ్గర ఉంది, కావాలంటే పాండ్యన్ బాడీని వీడియో తీసి నీకు వాట్సాప్ చేస్తాను, నేను చెప్పిన ప్లేస్కి డబ్బులు తీసుకుని రమ్మని ఫోన్ చేస్తాడు. పాపం రెడ్డి పాండ్యన్ బాడీ నా దగ్గర ఉంది అని ఎంతమంది ఫోన్ చేశారు అని ఏడుస్తూ ఇంకా లాస్ట్కి కామరాజు చెప్పిన అడ్రస్కి వస్తాను అని అంటాడు. ఇంకా కామరాజు మిగిలిన కుమార్ని కూడా షూట్ చేసేస్తాడు. అప్పుడే బాబీ అక్కడికి రీటా చెల్లెల్ని తీసుకుని వస్తాడు. నిజానికి రీటా తన చెల్లెలకి బాబీ నీ దగ్గరికి వస్తాడు, అప్పుడు నువ్వు తనతో ఏం మాట్లాడకుండా నేను పెట్టిన లొకేషన్ని చూపించు, అక్కడికి వచ్చేయి అని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి ఉంటుంది. ఇంకా కామరాజ్ బాబీతో నాన్న కార్ని కొనింది రీటానే, అందుకే తనని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని అంటాడు. అందుకు రీటా లేదు సార్, ట్రాలీ ఓపెన్ చేసి చూడండి, మీ నాన్న బాడీ ఉంటుంది, ఈ కామరాజ్ మీ నాన్న బాడీని తీసుకుని రెడ్డితో 5 కోట్లు డీల్ మాట్లాడుకున్నాడు అని అంటుంది. ఇంకా బాబీ వాళ్ళు ట్రాలీ ఓపెన్ చేసి చూస్తే అందులో పాండ్యన్ బాడీ ఉంటుంది. ఇంకా కామరాజు తనకేం తెలీదు, రీటాని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని అంటాడు. అందుకు రీటా కావాలంటే తన ఫోన్ చెక్ చేసి చూడండి, రెడ్డికి లొకేషన్ పంపించింది, మీ నాన్న బాడీని వాట్సాప్ చేసింది ఉంటుంది అని అంటుంది. ఇంకా ఫోన్ చెక్ చేసి చూస్తే అందులో లొకేషన్ వాట్సాప్ వీడియో ఉంటుంది. అందుకు కామరాజు ఆ రెడ్డిని ఇక్కడికి రప్పించి అరెస్ట్ చేయడానికి డీల్ మాట్లాడాను, నిజానికి మీ నాన్న రీటా వాళ్ళ ఇంటికే వెళ్ళాడు అని అంటాడు. ఇంకా బాబీ రీటాతో నిజమేంటో నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు అని అంటాడు. అందుకు రీటా ఇక్కడ చచ్చిపడున్న ముగ్గురు మీ నాన్నని చంపడం కోసం రెడ్డి అసైన్ చేసిన టీం, వీళ్ళు లల్లు ద్వారా మీ నాన్నని రప్పించాలని అనుకున్నారు, రావాలి అనుకున్న మీ నాన్న అడ్రస్ మారి మా ఇంటికి వచ్చేశాడు, ఇది తెలియగానే ఈ గ్యాంగ్ మా ఇంటికి వచ్చి మీ నాన్నని కొట్టి తీసుకెళ్లిపోయారు, ఈ విషయం బయటికి తెలిస్తే మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు, అందుకే మేము ఎవరికి చెప్పలేదు. ఈ రోజు మార్నింగ్ మా అక్క హస్బెండ్కి కట్నం కింద సెకండ్ హ్యాండ్లో కార్ కొన్నాము, ఆ కార్ మీ నాన్నదే అని అది దొంగతనం చేసి నాకు అమ్మారు అని అప్పుడు నాకు తెలీదు, వీళ్ళ ముగ్గురు మీ నాన్నని చంపి ఆయన బాడీని రెడ్డికి డెలివరీ చేసేటప్పుడు కామరాజ్ దగ్గర ఇరుక్కున్నారు, మా చెల్లి నేను ఎగ్జామ్ రాపించడం కోసం వెళ్తున్నప్పుడు దొంగ కార్ కేసులో మేము కూడా ఇరుక్కున్నాం, కామరాజ్ సస్పెండ్ అవ్వడానికి నేనే రీజన్ అని నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ కోయిన్సిడెన్సెస్ అన్నీ చూపించి తెలివిగా ఒక ప్లాన్ చేశాడు, ఆ ప్లాన్ ప్రకారం ఈ ముగ్గురిని చంపేసి మీ నాన్న బాడీని రెడ్డికి ఇచ్చేసి 5 కోట్లు తీసుకొని మీ నాన్నని చంపిన కేసు నా మీదకి వేసేసి ఈ కేసుని క్లోజ్ చేయాలి అనుకున్నాడు, ఇదే జరిగింది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఆ కాన్ఫిడెన్స్ చూసి రీటా చెప్పింది నిజం అనుకుని బాబీ కామరాజ్ని షూట్ చేసేస్తాడు. అప్పుడే చీత అక్కడికి వచ్చి రీటా చెప్పింది అబద్ధం, కళ్ళలోకి సూటిగా చూసి చెప్తే నిజం అయిపోతుందా, వాడు
వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళ కిచెన్లో పోపుల డబ్బాలో నాన్న బ్రేస్లెట్ ఎలా వచ్చింది అని అంటాడు. సో యాక్చువల్గా రీటా వాళ్ళ అమ్మ కక్కుర్తికి పోయి ఆ బ్రేస్లెట్ని దాచిపెట్టేసి ఉంటుంది. ఇంకా బాబీ గన్ని రీటా వాళ్ళ అక్క పాపకి గురి పెట్టేసరికి పాండ్యాన్ని చంపింది మేమే అని నిజం ఒప్పుకుంటారు. ఇంకా బాబీ రీటా వాళ్ళని షూట్ చేసే టైంకి రెడ్డి తన గ్యాంగ్తో అక్కడికి వచ్చి బాబీ గ్యాంగ్ మీద గన్స్తో అటాక్ చేస్తారు. ఇంకా ఆ ఫైట్లో ఇద్దరి గ్యాంగ్లు షూట్ చేసుకోగా లాస్ట్కి బాబీ ఇంకా రెడ్డి మిగులుతారు. ఇంకా బాబీని రీటా తల మీద కొట్టి బాబీని లాక్ చేస్తుంది. అలా రెడ్డి బాబీని షూట్ చేసేస్తాడు. ఇంకా తన రివెంజ్ తీరిపోయింది అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తుంటే రీటా రెడ్డికి గన్ గురిపెట్టి నీ రివెంజ్ తీరింది కానీ మా రివెంజ్ తీరలేదు అని అంటుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రీటా వాళ్ళ నాన్న ప్రభాకర్ని ల్యాండ్ విషయంలో మోసం చేసింది రెడ్డినే. అప్పటికి రీటా పేపర్లో రెడ్డి ఫోటోని చూసి ఉంటుంది. ఇంకా దాసు రెడ్డి ఫోటోని చూపించేసరికి ప్లాన్ చేసి కుమార్తో దాసు వాళ్ళని, కామరాజ్తో కుమార్ని, బాబీతో కామరాజ్ని చంపిస్తుంది. కానీ బాబీతో రెడ్డిని చంపించాలి అనుకుంటుంది కానీ బ్రేస్లెట్ వల్ల ప్లాన్ రివర్స్ అవుతుంది. అయినా కూడా రెడ్డితో బాబీని చంపిస్తుంది. అలా రెడ్డితో మాట్లాడుతూ నువ్వు మా నాన్నకి చేసిన ద్రోహానికి కర్మ ఇలా నిన్ను నా చేతిలో చంపేలా ప్లాన్ చేసింది అని రెడ్డిని షూట్ చేసి ఆ 5 కోట్లు తీసుకుంటారు. బట్ అప్పుడే చీతా అక్కడికి వస్తాడు. యాక్చువల్గా ఆ ఫైట్లో చీతా ఎస్కేప్ అయ్యి దాక్కుంటాడు. ఇంకా చీతా రీటా వాళ్ళతో మాట్లాడుతూ మా నాన్న బాబీ ఇద్దరు చనిపోయారు, ఇప్పుడు ఆ డాన్ ప్లేస్ అలా ఆ ప్లేస్ నాకు రావడానికి రీజన్ మీరే కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని అంటాడు. అలా రీటా వాళ్ళు మనీతో హ్యాపీగా అక్కడి నుంచి వచ్చేస్తారు. మూవీ అలా ఎండ్ అయిపోతుంది.